ఒక పక్క ఇండియా మొత్తం లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత మన ఎకనామిక్ కండిషన్ ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటే, మరోపక్క ఇండియా వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయని వస్తున్న న్యూస్ హాట్ టాపిక్ అయింది. ఈ మాట వినగానే మీరు కూడా నాలాగే కన్ఫ్యూజ్ అవుతారు. అయితే క్లియర్గా స్టోరీ మొత్తం తెలుసుకుందాం. దాదాపు 3 నెలల నుంచి కోవిడ్-19తో ఫైట్ చేస్తున్న చైనా తిరిగి నార్మల్ లైఫ్ని స్టార్ట్ చేసింది. చైనా మెయిన్ ఎకనామిక్ సోర్స్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా రీఓపెన్ చేస్తున్నారు. అయితే ముందులాగా మ్యానుఫ్యాక్చరింగ్లో చైనా తన ఆధిపత్యాన్ని చూపించే సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు. దీనికి రీజన్స్ ఒక్క కోవిడ్-19 మాత్రమే కాదు, దీనికంటే మేజర్ రీజన్స్ ఇంకా ఉన్నాయి. సో ఈ రీజన్స్ వల్ల చైనా అచీవ్ చేసిన ఎకనామిక్ పవర్ పొజిషన్లో వేరే దేశాలు చైనాని రీప్లేస్ చేయాలి అని చూస్తున్నాయి. నిజానికి చైనా ఎకానమీ స్ట్రెంగ్త్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని తమ దేశాలకి షిఫ్ట్ చేసుకోవాలి అని ఇప్పటికే ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. మనం తొందరలోనే కొత్త తరం ఎకనామిక్ సూపర్ పవర్స్ రైజ్ అవ్వడం విట్నెస్ చేయబోతున్నాం అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ కొత్త ఎకనామిక్ సూపర్ పవర్స్లో ఇండియా పేరు ముందు వరుసలో ఉంది. అసలు గత 40 ఏళ్లుగా ప్రపంచంలోనే ఎకనామిక్ ఫేవరెట్గా ఉన్న చైనా ఈ సడన్ చేంజ్ని చూడడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? ఈ రీజన్స్ మిగిలిన దేశాలకి ఎలా హెల్ప్ అవుతాయి? ముఖ్యంగా ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా అవడం ఎలా పాసిబుల్ అవుతుంది అన్నది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఈ స్టోరీ అర్థం అవడం కోసం చైనా హిస్టరీ గురించి కొంచెం తెలుసుకుందాం. 1970sలో కమ్యూనిస్ట్ కంట్రీ చైనా తమ దేశ ఎకనామిక్ పాలసీలో క్యాపిటలిజంని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని ఏర్పాటు చేశారు. ఈ జోన్స్లో మ్యాసివ్ పోర్ట్స్ని, ఫ్యాక్టరీస్ని నిర్మించి తమ ప్రొడక్టివిటీని, ఎఫిషియన్సీని పెంచుకున్నారు. చైనా ఫారెన్ ట్రేడ్ని, ఇన్వెస్ట్మెంట్స్ని అలౌ చేసిన తర్వాత ఎకానమీ విపరీతంగా పెరగడం స్టార్ట్ అయింది. ఈ విధంగా 1980s కల్లా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ తమ ప్రొడక్ట్స్ని చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టాయి. ఎందుకంటే సేమ్ తమ కంపెనీ క్వాలిటీనే మెయింటైన్ చేస్తూ తక్కువ ప్రైస్తో మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు కాబట్టి. దీనికి వర్కర్స్కి ఇచ్చే రోజు కూలీ కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉండటం కూడా ఒక కారణం. అలాగే ట్యాక్స్ లాస్ అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎఫిషియన్సీస్ ఇంకో కారణం. బిజినెస్లో కాంపిటేటర్స్ని దాటుకుని వెళ్ళాలి అంటే చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఒక్కటే నెసరీ అయిపోయింది. సో అలా 2010s కల్లా ప్రపంచం యూజ్ చేసే ప్రొడక్ట్స్లో 1/3 భాగం చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అవ్వడం జరిగింది. 50 సంవత్సరాల స్పాన్లో చైనా వ్యవసాయ ఆధారిత దేశం నుండి వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా మారింది. అయితే ఈ టైంలో కొన్ని వింత పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. 1990లో యావరేజ్ చైనా వర్కర్ ఇయర్లీ ఇన్కమ్ $150. 2005 వచ్చేసరికి ఆ ఇన్కమ్ $2,800కి పెరిగింది. 2015కి $8,900 అయింది. ఈ సంవత్సరానికైతే యావరేజ్ చైనా వర్కర్ ఇయర్లీ ఇన్కమ్ $13,500. మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్ యావరేజ్ ఇన్కమ్లో టోటల్ 850% ఇంక్రీజ్ అయింది. ఇది మ్యాసివ్ ఇంక్రీజ్ అనే చెప్పాలి. అయితే ఈ సినారియోని ప్రపంచం వేరేలాగా చూస్తుంది. ఈ మ్యాసివ్ ఇంక్రీజ్ మీనింగ్ ఏంటంటే చైనాలో ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ముందు కంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అని. కంపెనీస్ అన్నీ ముందులాగా 80% డిస్కౌంట్కి మ్యానుఫ్యాక్చర్ చేయడం పాసిబుల్ అవ్వదు. దీనివల్ల ఫర్దర్ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్కి కంపెనీస్ నో చెప్పడం స్టార్ట్ చేశాయి. దీని రిజల్ట్గానే దశాబ్దాల తర్వాత 2016లో చైనా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో 2% డిక్రీజ్ వచ్చింది. అయితే 2016లోనే మళ్ళీ తిరిగి ఇంక్రీజ్ అయినప్పటికీ ఆ తర్వాత అమెరికా చైనా ఇంపోర్ట్స్ మీద విధించిన ట్యాక్సెస్ వల్ల అమెరికాకి చైనా ఇంపోర్ట్స్లో 7% డిక్రీజ్ వచ్చింది. అలాగే మిగిలిన కంపెనీలు కూడా తమ ప్రొడక్ట్స్ని సోర్సింగ్ కోసం వేరే కంట్రీస్ని చూసుకునేలాగా ఫోర్స్ చేసింది. అంతేకాకుండా ఎప్పుడైతే చైనా సూపర్ పవర్గా రైజ్ అవుతుందో అప్పటి నుండి ప్రపంచంలోని టెక్ సెక్టార్లో ఆధిపత్యం కోసం ట్రై చేస్తుంది. దీన్ని అపోజ్ చేస్తూ మిగిలిన దేశాలు చైనీస్ టెక్నాలజీ తమ కంట్రీస్లో లేకుండా ఉండేలాగా కేర్ తీసుకున్నారు. అలాగే టెక్ ప్రొడక్ట్స్ కోసం చైనా మీద డిపెండ్ అవ్వకుండా అన్నీ కూడా వాళ్ళ ఓన్గా తయారు చేసుకోవాలి అని డెసిషన్ తీసుకున్నారు. రీసెంట్గా యుఎస్ఏలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ FCCకి చైనీస్ టెలికాం ఆథరైజేషన్ని నేషనల్ సెక్యూరిటీ రిస్క్గా చూపించి టెర్మినేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది. అప్పటికే డైలీ వర్కర్స్ ఇన్కమ్ పెరగడం, పొలిటికల్ ఇష్యూస్ రైజ్ అవ్వడం, సఫర్ అవుతున్న చైనాకి కోవిడ్-19 రూపంలో ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చింది. అయితే రీసెంట్ టైమ్స్లో చైనా మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గినప్పటికి కూడా చైనానే స్టిల్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్. సో ఎప్పుడైతే వైరస్ అవుట్బ్రేక్ అయ్యి చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ షట్ డౌన్ అయ్యాయో అప్పటి నుండి ప్రపంచం మొత్తం ఎసెన్షియల్ గూడ్స్ కొరతతో సఫర్ అవుతుంది. కేవలం చైనా మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోవడం వల్లే ఇలా జరుగుతోంది. ఎగ్జాంపుల్కి చైనా వరల్డ్లోనే లీడింగ్ మెడికల్ ఎక్విప్మెంట్ సప్లై అవడంతో ఈ అవుట్బ్రేక్ సిచ్యువేషన్లో ఎక్కువ మొత్తంలో కావాల్సిన మాస్కులు, గ్లౌజులు, వెంటిలేటర్ల సప్లై ఆగిపోయింది. సింపుల్గా చైనా మీద డిపెండ్ అయిపోవడం వల్లే ఇలా జరుగుతోంది. అలాగే డ్రగ్స్ అండ్ మెడిసినల్ ఇంగ్రీడియంట్స్లో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉన్న చైనా అవుట్బ్రేక్ వల్ల మోస్ట్ కామన్గా యూజ్ చేసే 100 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ని సప్లై చేయలేకపోయింది.
అలాగే చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా వాళ్ళకి రావాల్సిన రా గూడ్స్ డెలివరీ 2 నుండి 3 నెలలు డిలే అవడంతో వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్స్ వేరే కంట్రీస్కి షిఫ్ట్ చేయాలి అనే ఆలోచనకు వచ్చేసారు. లాస్ట్ వీక్ జపాన్ 2.2 బిలియన్ ఇన్సెంటివ్ ప్లాన్ని చైనా మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ నుంచి తమ కంట్రీకి షిఫ్ట్ చేసేశారు. టోక్యోలోని 2600 కంపెనీలు సర్వే చేస్తే 36% వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్స్ చైనా నుండి బయటకు తీసుకురావాలి అనుకుంటున్నామని చెప్పారు. ఇదంతా విన్న తర్వాత మన మైండ్లోకి వచ్చే క్వశ్చన్, చైనా నుండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ షిఫ్ట్ అవడంలో ఏ దేశం ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది, అలాగే ఆ దేశానికి ఎకనామిక్ సూపర్ పవర్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? ఈ దేశాల లిస్టులో వియత్నాం, మెక్సికో లాంటి దేశాలు ఉన్నప్పటికీ మనల్ని కన్సర్న్ చేసే విషయం ఒకటే, ఆ దేశాల లిస్టులో ఇండియా ఉందా లేదా అని. సో అలా చూస్తే ఈ లిస్టులో మన కంట్రీ కూడా ఉంది. ముందుగా ఈ లిస్టులో ఉన్న మిగతా దేశాల గురించి తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1 వియత్నాం. 2000లో 100 మిలియన్ పాపులేషన్ ఉన్న వియత్నాం కంట్రీ విపరీతమైన పేదరికాన్ని చవిచూసింది. అప్పటికి వియత్నాం యొక్క జీడిపి పర్ క్యాపిటా $390. 2000స్లో చైనా ఎకానమిక్ గ్రోత్లో రైజ్ వచ్చిన తర్వాత అపారల్ కంపెనీస్ అయిన నైక్ వియత్నాంలో ఫ్యాక్టరీస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వియత్నాంలో చైనా కంటే తక్కువ ప్రైస్లో ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. దీంతో ఇంకా కొన్ని కంపెనీస్ కూడా వియత్నాంలో ప్రొడక్షన్స్ యూనిట్స్ని బిల్డ్ చేస్తూ వచ్చారు. చైనాతో పాటు వియత్నాం కూడా ఎకానమీ పరంగా ఫాస్ట్గా పెరుగుతూ వచ్చింది. ప్రజెంట్ అయితే మిడిల్ ఇన్కమ్ కంట్రీగా కన్సిడర్ చేయబోతున్న వియత్నాం జీడిపి పర్ క్యాపిటా $3,000. ఎక్స్ట్రీమ్ పావర్టీ నుండి ఈ ర్యాపిడ్ గ్రోత్ 20 సంవత్సరాల్లో వియత్నాం అచీవ్ చేసింది. నెక్స్ట్ కంట్రీ నెంబర్ 2 మెక్సికో. గత 2 సంవత్సరాలుగా మెక్సికో ఈ సినారియో వల్ల లాభపడుతూనే ఉంది. అలాగే ఫ్యూచర్లో ఇయర్కి $12 నుండి $19 బిలియన్ విలువ చేసే ప్రొడక్షన్ యూనిట్స్ మెక్సికోకి షిఫ్ట్ అవబోతున్నాయి. లా ఎగ్జిక్యూటివ్స్ ఫోలే అండ్ లార్డ్నర్ యుఎస్ఏలో లార్జ్ కంపెనీస్లో 2/3 భాగం కంపెనీస్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని మెక్సికోకి షిఫ్ట్ చేస్తున్నట్టు వాళ్ళ సర్వేల్లో వెల్లడించారు. 2017లో యుఎస్ఏ నుండి మెక్సికోకి ఎక్స్పోర్ట్స్లో 16% ఇంక్రీజ్ అయ్యాయి. ఆ ఎక్స్పోర్ట్స్ వాల్యూ $320 బిలియన్. వీటిని బట్టి మెక్సికోకి లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనిపిస్తోంది. నెక్స్ట్ నెంబర్ 3 ఇండియా. 1.3 బిలియన్ పాపులేషన్ ఉన్న ఇండియా 50% వ్యవసాయం లేదా వ్యవసాయ ఆధారిత పనుల మీద డిపెండ్ అయి ఉన్న లార్జెస్ట్ అగ్రికల్చర్ సొసైటీ. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో మనం ఇంకా బెటర్ అవ్వాలి. 2002లో జీడిపి పర్ క్యాపిటా $470 నుంచి 2020కి అప్రాక్సిమేట్గా $2,100కి పెరిగింది. ఈ ఎకనామిక్ గ్రోత్ వల్ల 300 మిలియన్స్ కంటే ఎక్కువ మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అయితే ఇండియాస్ గ్రోత్కి రీజన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాదు, సర్వీస్ రిలేటెడ్ బిజినెస్ అయిన బ్యాంక్, రిటైల్ అండ్ ఐటీ సెక్టర్. అలాగే 2014లో స్టార్ట్ చేసిన ఎకనామిక్ ఎక్స్పెరిమెంట్ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్. 2014లో 10 మిలియన్ సెల్ ఫోన్స్ని ఇండియా తయారు చేసింది. అదే 2019 ఎండింగ్లో 150 మిలియన్ సెల్ ఫోన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్గా పేరు సంపాదించుకుంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ మార్కెట్ అవ్వాలంటే యాపిల్ లాంటి పెద్ద కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. చెన్నైలో ఉన్న యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటివి వేరే మేజర్ సిటీస్లో కూడా ఎక్స్పాండ్ అవ్వాలి. మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద సంఖ్యలో ఉన్న యంగ్ వర్క్ ఫోర్స్, అలాగే ఎక్స్ట్రీమ్లీ లో కాస్ట్ లేబర్. ఇండియాలో యావరేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేబర్ యొక్క ఇన్కమ్ రోజుకి $5. చైనాలో యావరేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేబర్ యొక్క ఇన్కమ్ రోజుకి $28. సో ఈ రీజనే కంపెనీస్ని వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్స్ ఇండియాలో పెట్టాలి అనే రిస్క్ తీసుకునేలాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. మనం కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెటర్ చేసుకోగలిగితే, అలాగే 1990స్లో చైనాలో చేసినట్లు మ్యానుఫ్యాక్చరింగ్ని క్యాపిటల్ చేయగలిగితే ఇండియా వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదుగుతుంది. మన దేశంలో సూర్యరశ్మి సంవత్సరం పొడుగునా లభ్యం అవుతుంది. కానీ చైనీస్ ఎక్విప్మెంట్తో అది ఎలక్ట్రిక్ పవర్గా కన్వర్ట్ అవ్వదు. 80% సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ అన్నీ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నవే. ఈ చైనీస్ ఎక్విప్మెంట్ చీప్ అవడంతో లోకల్ సోలార్ ప్యానెల్ మేకర్స్ నష్టాలు చూడాల్సి వస్తోంది. మన లోకల్ సోలార్ ప్యానెల్ మేకర్స్ని సపోర్ట్ చేస్తే చైనా నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ మనకి ప్రొవైడ్ చేస్తున్న ఆపర్చునిటీస్ ఏంటంటే, నెంబర్ 1 యాక్సెలరేట్ మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా థీమ్ని స్టార్ట్ చేసినప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ నెసెసిటీ కనిపిస్తోంది. రా గూడ్స్ని వేరే కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ని మన ఇండియాలోనే చేయడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ థీమ్లో ఎక్కువ యూనిట్స్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేయడంలో మనకి కలిసి వచ్చే పాయింట్ లార్జ్ నెంబర్ ఆఫ్ వర్క్ ఫోర్స్. నెక్స్ట్ నెంబర్ 2 లార్జ్ వర్క్ ఫోర్స్ అండ్ లో కాస్ట్ లేబర్. ఇండియాకున్న లార్జ్ వర్క్ ఫోర్స్ అడ్వాంటేజ్ని అలాగే లో కాస్ట్ లేబర్ అడ్వాంటేజ్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఆ వర్క్ ఫోర్స్ అంతటికీ స్కిల్స్ నేర్చుకోవడానికి అవైలబిలిటీని కల్పించడం చాలా ముఖ్యమైనది. మనకున్న ఈ అడ్వాంటేజ్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. తర్వాత నెంబర్ 3 కేవలం కాంపోనెంట్స్ని అసెంబుల్ చేయడం మాత్రమే కాకుండా కాంపోనెంట్స్ని డెవలప్ చేయడానికి కూడా ట్రై చేయాలి.
అలాగే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎనేబుల్ చేసే ఈకోసిస్టమ్ని డెవలప్ చేయాలి. ఫైనల్గా నెంబర్ 4, కేవలం లోకల్ మార్కెట్స్ని టార్గెట్ చేసి కాకుండా గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి. ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. ఇలా మనం అనుకుంటున్న అజంప్షన్స్ అన్నీ నిజమైతే ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారడమే కాకుండా అంతకంటే పెద్ద స్థాయిలో కూడా డెవలప్ అవ్వాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ టాపిక్. జై హింద్.